సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా 9:9. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 12 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు పామ్ సండే, మట్ల ఆదివారం. ఆ దేవదేవుడు తన కుమారుడైన క్రీస్తుని యెరూషలేము వీధుల్లో ఘనపరిచిన దినం. అందుకని అన్నాడు దేవుడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నెంబర్ 1 కింగ్, ఆయన నీతిపరుడు. నెంబర్ 2, నెంబర్ 3 రక్షణ గలవాడు. నెంబర్ 4 దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. వావ్! ఈ శ్రేష్టమైన మాటల గురించి రేపటి దినమందు శ్రేష్టమైన వర్తమానాలన్నీ ఎవరు మిస్ చేసుకోవద్దు. రాజు మొదటి రాకడలో ఆయన రాజుగా యెరూషలేమునికి కనపరుచుకున్నాడు. దేవుడు ఆ గాడిద పేద మీద ఎక్కి సమాధానంగా నడిపించి మహిమపరిచాడు. ప్రజలందరూ ఎవరైతే ఆయన ప్రేమించారో వాళ్ళందరూ కూడా ఆర్భాటంతో కేకలు వేసి దావీదు కుమారునికి జయము జయమని ఆర్భటించారు. నీతిపరుడు. ఆయన నీతిమంతుడిగా పుట్టారు, నీతిమంతుడిగా జీవించారు. ఆ నీతిపడినటువంటి క్రీస్తుని ప్రజలు చూశారు, గమనించారు, ఒప్పుకున్నారు. అలాగే ఆ నీతిపడిన దేవుడు ఆ కట్టబడినటువంటి శృంగారమైన దేవాలయం చూసి దాని గొప్పతనం, ఏ రోజు ఇలా కట్టించాడని గొప్పతనం చెప్తూ ఉంటే, ఇది రాయి మీద రాయి లేకోకుండా కూలిపోతుంది. యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ ఉన్నదానా, దేవుడు నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అని హెచ్చరిక చేశారు. క్రీస్తు 70 సంవత్సరాలు టైటస్ అని రాజు దాన్ని కూల్చేశాడు. ఫ్రెండ్స్, నీతిమంతుడు మౌనంగా ఉండలేడు. నశించిపోతున్న వారికి హెచ్చరికిస్తాడు, ప్రభు వైపు నడిపిస్తాడు. నువ్వు ఆ పని చేస్తున్నావు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు ఎన్నో వినబోతున్నాం. ఫ్రెండ్స్, రేపటి దినమందు 3 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండో ఆరాధన రేపు ఉదయం 8 గంటలకి, మూడో ఆరాధన రేపు ఉదయం 10 గంటలకి ఆరంభించబడును. మట్లాది వరకు ప్రతి ఒక్కరు కూడా క్రోటన్స్ మట్టలు తీసుకురండి. ప్రభుని స్తుతించి ఆర్భటించి కనపరుస్తున్న దావీదు వలె నాచి మాడదాం. 3 వర్షిపుల్లో అనాయింటింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. అడ్రస్ ఎన్కే నర్ గార్డెన్స్, ఆపోజిట్ నైనా గార్డెన్స్, నియర్ అమోర్ హాస్పిటల్, మెయిన్ రోడ్, కుకటపల్లి. ఓకే. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. మన వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ ఉంటుంది అనేది మేబీ సర్కస్ గ్రౌండ్లో ఉండొచ్చు, లేదా అంటే మనకి ఎన్కేనర్ గార్డెన్లోనే ఉండొచ్చు. ఈరోజు మనల్ని కాంటాక్ట్ చేయండి, వాటి మీకు డైరెక్షన్ ఇస్తారు. ఓకే. సువార్త దానం అన్ని దానికంటే గొప్ప దానం. రండి, చేయి కలిపి లోకాన్ని సువార్తతో నింపుదాం. అనేకులు దైవ ప్రేమను టెలివిజన్ ద్వారా తెలియచేద్దాం. ఫ్రెండ్స్, ప్రామిస్ ల్యాండ్ కోసం లేదా ఈ రెంట్ పర్పస్లో ఎవరైనా భారం కలిగి అడుగు వేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. దేవుడు మనం దీవించునుగాక. ఆమె. సీ యూ టుమారో. ఫెస్టివల్ ఎవ్వరు మిస్ కావద్దు. వేలాదిగా తరలి వస్తున్నారు. మీరు రండి, దైవ దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.